అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కమెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్ సీజన్ 4 ఎపిసోడ్ 15లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని ముందు సీజన్స్ అన్నిటినీ చూసేసి వస్తేనే ఈ ఎపిసోడ్ మీకు బాగా అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, వెళ్ళి చూసిరండి. ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో ప్రిజన్ లో ఉన్న రాగ్నర్ ని ఎగ్బర్ట్ వచ్చి మీట్ అయ్యి షిప్స్ అన్ని రెడీగా ఉన్నాయి, ఐవర్ ని తీసుకెళ్లడం కోసం అని చెప్పాడు. రాగ్నర్, నేను నా కొడుకుతో చివరిగా ఒకసారి మాట్లాడాలి, పిలిపిస్తావా అని అడిగాడు. అందుకు ఎగ్బర్ట్ కూడా ఒప్పుకొని వీరులను పంపాడు. ఇక్కడ ఐవర్ అండ్ ఆల్ఫ్రెడ్ కలిసి చెస్ ఆడుతూ ఉన్నారు. ఐవర్ ఈ గేమ్ ని ఎంత తెలివిగా అన్నా ఆల్ఫ్రెడ్ దగ్గర ఓడిపోతున్నాడు. అప్పుడు వీరులు అక్కడికి వచ్చి ఐవర్ ని రాగ్నర్ దగ్గరికి తీసుకొచ్చారు. రాగ్నర్, నిన్నిప్పుడు షిప్ లో మన ఇల్లైన క్యాటికట్ కి తీసుకెళ్లబోతున్నారు అని చెప్పాడు. ఐవర్, మీరు లేకుండా నేను ఇంటికి వెళ్ళను అని చెప్పి మారం చేస్తున్నాడు. రాగ్నర్, తెలివిలేని దద్దమ్మలాగా మాట్లాడుకో, నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలి, నన్ను ఖచ్చితంగా ఈ ఎగ్బర్ట్ కార్డు రిలీజ్ చేసే అవకాశమే లేదు. ఐవర్, అయితే నేను ఇక్కడే చేస్తా, మిమ్మల్ని వదిలి నేను క్యాటికట్ కి వెళ్ళను అని చెప్పాడు. రాగ్నర్, ఇక్కడ చూడు ఐవర్, వీళ్ళు నిన్ను ఒక కుంటోడు, వీడు వెళ్ళి ఏం చేస్తాడని చెప్పి అనుకుంటున్నారు. వీళ్ళ యొక్క ఆలోచన తప్పని చెప్పి నువ్వు నిరూపించాలి. నా కొడుకులలోనే నువ్వే చాలా తెలివైన వాడివి. నువ్వు కుంటోడే అయిండొచ్చు, కానీ నీలో ఉన్న ధైర్యం నా కొడుకుల్లో ఎవ్వరికీ లేదు. అందుకే నేను నిన్ను నాతో పాటు తీసుకొచ్చాను. నువ్వు ఒక రోజు ఖచ్చితంగా మన ప్రజల్ని పరిపాలిస్తావు. నీ యొక్క కోపాన్ని కంట్రోల్ చేసి దాన్ని దేనిపై ప్రయోగించాలని చెప్పి ఆలోచించు. అలా చేస్తే ఖచ్చితంగా ఒకరోజు ఈ ప్రపంచమే ఐవర్ ది బోన్లెస్ అనే నిన్ను తిరిగి చూస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. ఈ ఎగ్బర్ట్ నన్ను కింగ్ ఏలాకి అప్పచెప్పబోతున్నాడు. వాడు ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. ఐవర్, అయితే నేను ఈ విషయాన్ని నా బ్రదర్స్ కి చెప్పి ఒక ఆర్మీని ఏర్పాటు చేసుకొచ్చి ఆ కింగ్ ఎలాని చంపి పగ తీర్చుకుంటా. రాగ్నర్ కొంచెం ముందుకు వచ్చి ఖచ్చితంగా చంపి పగ తీర్చుకోవాలి, కింగ్ ఏలాని మాత్రం కాదు అని చెప్పి చెవి దగ్గరికి వెళ్ళి కింగ్ ఎగ్బర్ట్ ని కూడా చంపాలి. అండ్ నిన్నందరూ తక్కువగా అంచనా వేస్తున్నారు, నువ్వు ఎంత పవర్ఫుల్ అయిన వాడివో వాళ్ళకి తెలియాలి అని వాడి కడియాన్ని తీసి ఐవర్ కి ఇచ్చాడు. ఒక ఇద్దరు వీరులు వచ్చి ఐవర్ ని తీసుకెళ్లి బండ్లో కూర్చోపెట్టగా బండి బయలుదేరే ముందు ఆల్ఫ్రెడ్ ఆ చెస్ బోట్ లో ఉన్న ఒక కాయిన్ ని ఐవర్ కి ఇచ్చాడు. బండి బయలుదేరింది. ఈ విషయాన్ని కిటికీలో నుంచి రాగ్నర్ చూసి షాక్ అవుతున్నాడు. నాలాగే నా కొడుకు ఐవర్ కూడా యాథల్స్టన్ యొక్క కొడుకు అయినా వాడితో ఫ్రెండ్ అవుతున్నాడే అనేలా. దీని తర్వాత నైట్ టైంలో ఎగ్బర్ట్ జూడిత్ తో, నేను ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ని చంపబోతున్నా అని చెప్పడం కన్నా ఒక గొప్ప వ్యక్తి నా ఫ్రెండ్ అయిన రాగ్నర్ ని చంపబోతున్నా అని చెప్పి బాధపడి ఫీల్ అవుతూ ఉన్నాడు. జూడిత్, లేదు అదేం తప్పు కాదు అని చెప్పి ఓదారుస్తూ ఉంది. దాని తర్వాత రాగ్నర్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా కింగ్ ఏలాగాడు నిన్ను చిత్రవద చేసి చంపబోతున్నాడు అని చెప్పాడు. అందుకు రాగ్నర్ ఆ సమయంలో నేను నా దేవుళ్ళతో మాట్లాడి వాల్హాలాకి వెళ్ళిపోతాలే అని చెప్పి నవ్వాడు. ఎగ్బర్ట్, నువ్వు నిన్న నాతో మన దేవుళ్ళంతా అబద్ధం అనేలా మాట్లాడావు, ఇప్పుడు నీకు నమ్మకం వచ్చేసిందా అని అడిగాడు. రాగ్నర్, నేను నమ్మకపోతే ఏంటి, నాకు పుట్టిన పిల్లలు, నా భార్య, నా ప్రజలు నమ్ముతున్నారు కదా అని చెప్పాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వర్షం పడుతూ ఉంది. రాగ్నర్ కి పెట్టిన గేజ్ లో ఎక్కబోతూ ఉన్నాడు. అప్పుడు వాడి చేతిలో యాథల్స్టన్ యొక్క సిలువ. చుట్టూ ఉన్న వీరులను చూస్తూ ఎగ్బర్ట్ పక్కనున్న ఆల్ఫ్రెడ్ ని చూశాడు. ఎగ్బర్ట్ కి విషయం అర్థమయ్యి ఆల్ఫ్రెడ్ ని తీసుకెళ్లి రాగ్నర్ ముందు నిల్చోబెట్టగా, రాగ్నర్, ఇది మీ నాన్న యొక్క సిలువ, ఇది నాకు చాలా ప్రశాంతతను ఇచ్చింది, అదేలా నీకు ఇస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. మీ నాన్న ఒక గొప్ప వ్యక్తి, ఆయనని నేను మీ తాత చాలా ప్రేమించాము అని ఆ సిలువను ఆల్ఫ్రెడ్ మెడలో వేశాడు. ఆల్ఫ్రెడ్, ఇది నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్, మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పాడు. రాగ్నర్ వెళ్ళి వాడి గేజ్ లో కూర్చొని ఎగ్బర్ట్ తో, నేను ఇది చెప్పడం నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు ఎగ్బర్ట్, యాథల్స్టన్ చనిపోయే ముందు మీ దేవుడైన జీసస్ ని ఎంచుకున్నాడు అని చెప్పిందే బండి బయలుదేరింది. ఎగ్బర్ట్ మొహంలో కొంచెం సంతోషం. కొంచెం దూరం వెళ్ళింది. దాన్ని నడిపే సారథి, నేను నీ గురించి చాలా విషయాలు
విన్నాను, నువ్వు చూడ్డానికి 6 అడుగులు, బ్లూ కలర్ కళ్ళు ఉంటుంది, అండ్ చాలా మందిని నువ్వు చంపావు, 1000 మందికి పైగా చంపుంటావు, అండ్ పసిపిల్లల్ని కూడా వదలలేదు, చంపిన పిల్లల్ని నువ్వు వండుకొని తింటావంత కదా అని అడిగాడు. అందుకు రాగ్నర్, నువ్వు చెప్పిందంట నిజమే, కానీ లాస్ట్ లో చెప్పావు కదా అది మాత్రం అబద్ధం అని చెప్పాడు. అందుకు ఆ సారథి, నేను చెప్పిన దాంట్లో నిజం ఉండకపోవచ్చు, కానీ నేను నీ పేరు ఇంగ్లాండ్ లో ఎక్కడ చెప్పినా 1 అడుగు వెనక్కి వెళ్ళి అక్కడున్న ప్రజలందరూ భయపడతారు. ఆ భయాన్ని నేను గ్రహించగలిగాను. సరే, కానీ ఇప్పుడు నువ్వు ఎలా తప్పించుకోబోతున్నావు అని అడిగాడు. అందుకు రాగ్నర్, నేను తప్పించుకోవడానికి అరెస్ట్ అవ్వలేదు అని చెప్పాడు. దీని తర్వాత నైట్ టైం అయిపోయినందువల్ల అందరూ కూర్చొని రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. అప్పుడు అక్కడున్న సోల్జర్స్, రాగ్నర్ ఈ మనిషేనా అని చెప్పి తాకి చూడడం కోసం ఒక వీరుడు గేజ్ లోపలికి చేతులు వదిలి తాకడానికి చూస్తూ ఉన్నప్పుడు రాగ్నర్ వాడి చేతుల్ని కొరకడానికి ముందుకు వచ్చినట్టు వచ్చి వాడిని భయపడించాడు. అక్కడున్న వీరులందరూ రాగ్నర్ ని చూసి భయపడుతున్నారు, కానీ రాగ్నర్ నవ్వుతూ వెళ్లి మళ్ళీ పడుకునేశాడు. ఇక్కడ వెసెక్స్ లో ఎగ్బర్ట్ కి అసలు నిద్రే రావట్లేదు. తన ఫ్రెండ్ ని ఎలా చంపబోతున్నారు, నేను చూడ్డానికి వెళ్ళబోతున్నాను అని చెప్పి జూడిత్ కి సింబాలిక్ గానే చెప్పి రోమన్స్ యొక్క చరిత్ర ఎథల్స్టన్ రాశాడు కదా, ఆ ప్లేస్ కి వెళ్లి అక్కడ ఎథల్స్టన్ వేసుకున్న ఆ సన్యాసి దుస్తులను తీసి దానికి ఒక హుడ్డీని అటాచ్ చేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రాగ్నర్ తో, మనం నార్థంబ్రియాకి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, ఎంత దూరం ఉంది అని అడిగాడు. అందుకు ఆ సారథి, అది నన్ను అడగడం కన్నా నా గుర్రాలను అడిగితే సమాధానం చెప్తుంది అనుకుంటా అని చెప్పి తిరిగాడు. రాగ్నర్ వాడిని చూసి, నువ్వు గుడ్డోడా అని చెప్పి షాక్ అయ్యాడు. అందుకు ఆయన, అవును, నేను గుడ్డివాణ్ణే కావచ్చు, కానీ నా గుర్రాలకు దారి బాగా తెలుసు, నువ్వు నా కంటికి కనిపిస్తున్నావు రాగ్నర్ అని చెప్పాడు. రాగ్నర్, నార్థంబ్రియా రావడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది అని అడిగాడు. అందుకు ఆ సారథి, రేపు వెళ్ళి రీచ్ అయిపోతామని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పాడు. రాగ్నర్ కి క్యాటిగట్ లో ఆ సీర్ చెప్పిన విషయమే గుర్తొస్తూ ఉంది. చనిపోయే ముందు ఖచ్చితంగా నువ్వు ఒక గుడ్డివాడిని చూస్తావు అని చెప్పాడు కదా, ఆ విషయం ఇప్పుడు వాడి ముందు ఆ సారథి ఉన్నాడు కదా, ఆ సారథి కాకుండా సీర్ కూర్చున్నట్టు రాగ్నర్ కి భ్రమ. రాగ్నర్, నువ్వు చెప్పింది ఇప్పుడు తప్పైపోయింది చూసావా, నార్థంబ్రియా వెళ్ళడానికి ఇంకా 1 రోజు పడుతుందంట, ఒక గుడ్డివాడు నన్ను చూసిన వెంటనే నేను చనిపోతాను అని చెప్పావు, కానీ ఇప్పుడు అది జరగలేదు, నా చావును నేనే నిర్ణయించుకున్నా, ఇప్పుడైనా నీ దేవుళ్ళు లేరని చెప్పి నువ్వు ఒప్పుకో అని చెప్పాడు. అందుకు సీర్, నేను ఉత్త జాతకాలను చెప్పేవాడిని మాత్రమే, నా చావు ఎప్పుడని చెప్పి కూడా దేవుడు నిర్ణయించేశాడు, నా జీవితం మొత్తం మీకు జ్యోతిష్యం చెప్పడం మాత్రమే నా పని, ఇది మాత్రమే నా డెస్టినీ, ఇది పొడిగించుకుంటూ కూడా దేవుడు వెళ్ళొచ్చు అని ఎలా చెప్పాడు. రాగ్నర్ కి ఏమీ అర్థం కాకుండా, నువ్వేం చెప్పావు అని అడిగాడు. అందుకు ఆ సారథి, నేనేం చెప్పలేదే, నేనేం అసలు మాట్లాడలేదే అని ఎలా చెప్పాడు. దీని తర్వాత కొంచెం దూరం వెళ్ళింది చర్చ్ బెల్ మోగే సౌండ్. దాన్ని విన్న రాగ్నర్ కొంచెం ముందుకు వచ్చి చూస్తే వాడు ఫెస్ట్ కి మొదటిసారి వచ్చినప్పుడు అటాక్ చేసిన మానెస్ట్రీ, అక్కడ చంపిన సన్యాసులే వాడికి గుర్తొస్తూ ఉన్నారు. అక్కడే మొదటిసారి ఎథల్స్టన్ ని మీట్ అయ్యింది, అవన్నీ గుర్తొస్తూ ఉంది. ఒక పక్క ఎగ్బర్ట్ ఆ సన్యాసి డ్రెస్ వేసుకొని నడుచుకుంటూనే నార్థంబ్రియాకి వస్తూ ఉన్నాడు. కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోలేదు. రాజులు ఎంత దర్జాగా కోటలోనే ఉంటారని చెప్పి మనకి తెలుసు, కానీ ఎగ్బర్ట్ ఎందుకు ఇలా నడిచొస్తున్నాడు, వాడు అనుకుంటే గుర్రంలోనే వచ్చుండొచ్చు కదా అని మనం అనుకోవచ్చు, కానీ తన ఫ్రెండ్ అయిన రాగ్నర్ కి మనమే ఇలా చేసేసామే అని చెప్పి వాడికి మనసులో బాధ, అందుకే వాడిని వాడే శిక్షించుకుంటున్నాడు. నెక్స్ట్ డే కింగ్ ఏలా యొక్క ప్లేస్ కి రాగ్నర్ ఫైనల్ గా వచ్చి రీచ్ అయిపోయాడు. కింగ్ ఏలా రాగ్నర్ ని చూస్తూ, ఇందుకోసమే నా జీవిత కాలమంతా నేను ఎదురు చూస్తూ ఉన్నా, నా దేవుళ్లపై నిన్ను చంపుతా అని చెప్పి ప్రతిజ్ఞ వేసా, అది ఇప్పుడు జరగబోతుంది, నువ్వు చచ్చేలోపు ఖచ్చితంగా నా ప్రజల్ని చంపినందుకు క్షమాపణ అడుగుతావురా అని చెప్పి గేజ్ ని పైకెత్తమని చెప్పి ఆర్డర్ వేశాడు. ఆ సోల్జర్స్ గేజ్ ని పైకెత్తడం చూసి సెలబ్రేట్ చేసి నైట్ అంతా రాగ్నర్ ని నిద్రపోనివ్వకుండా ఈటలతో అగ్గి పెట్టి గుచ్చుతూ ఉన్నారు. దాన్ని కింగ్ ఏలాగాడు రాత్రంతా దాన్ని చూసి సంతోషపడుతున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వాడిని గేజ్ లో నుంచి బయటికి తీసుకొచ్చి గొంతుకు తాడు కట్టి కింగ్ ఏలా ముందు మోకరిల్ల చేశారు. కింగ్ ఏలా, నీ యొక్క చావు నా చేతిలో అని చెప్పి నేను తలుచుకుంటుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ ఛాన్స్ ని నాకు ఇచ్చిన దేవుళ్ళకే నేను థ్యాంక్స్ చెప్పాలి, సరే నువ్వు చేసిన అన్ని పాపాలకి ఇప్పుడు క్షమాపణ అడుగురా అని చెప్పాడు. రాగ్నర్ నోరే తెరవల.
కింగ్ ఎలా వెన్ని కొట్టమని చెప్పి సోల్జర్స్ కి ఆర్డర్ వేయగా వాడి గొంతులో ఉన్న తాడును లాక్కెళ్ళి ఒక కోతికి పేపర్ దొరికితే దాన్ని ఎలా చీల్చి చెండాడుతుందో అలా రాగ్నర్ యొక్క డొక్కలో కడుపులో మొహంపై తన్నుతున్నారు. కింగ్ ఎలా చాలు చనిపోతాడు అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడైనా నీ పాపాలకి క్షమాపణ కోర్రా అని చెప్పి మొహంపై ఒక్క గుద్దు. రాగ్నర్ వెస్ట్కి రావడానికి రోలోతో చెప్పిన మాటలే వాడికి గుర్తొస్తూ ఉంది. ఒక చెట్టుకి వన్నేసి గుద్ది నీ పాపానికి ఇప్పుడు క్షమాపణ నువ్వు కోరి తీరాల్సిందే అని చెప్పినా కూడా రాగ్నర్ నోరే తెరవల. ఒక ఇనుమును బాగా కాగించి ఎర్రగా చేసి దాన్ని తీసుకొచ్చి కడుపుపై పెట్టి ఇప్పుడైనా క్షమాపణ కోర్రా అని చెప్పి కింగ్ ఎలానే అరిచాడు. ఆ నొప్పికి ఎవరైనా సరే గట్టిగా అరవాల్సిందే, కానీ రాగ్నర్ ఆ నొప్పిని కూడా తట్టుకొని నోరే తెరవడం లేదు. దాన్ని చూస్తున్న కింగ్ ఎలాకి షాకు. వీడు మనిషా పశువారా అనేలా కత్తి తీసి వాడి నెత్తిపై సిలువను గీస్తున్నాడు. ఆ నొప్పిని కూడా తట్టుకొని ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కింగ్ ఎలా వీడి మెల్ల ఉన్న తాడుని తీయండి అని చెప్పి సోల్జర్స్ కి ఆర్డర్ వేశాడు. రాగ్నర్ పంది పిల్లలు కడుపులో ఉన్నప్పుడు అరవకపోవచ్చు, కానీ దాని తల్లి యొక్క అరుపు లేకపోతే అది బయటికి రాలేదు అని జోక్ చేయగా ఎలా ఆ కత్తిని తిప్పి కడుపులోనే ఒక్క గుద్దు. ఇంత జరిగిన తర్వాత కూడా రాగ్నర్ నడుచుకుంటూ వెళ్లి గేజ్ లోపల వెళ్లి కూర్చున్నాడు. దాన్ని చూస్తున్న చుట్టూ ఉన్న సోల్జర్ కి షాక్. వీడు మనిషా లేక దేవుడా అనేలా చూస్తూ ఉన్నారు. ఆ రోజు నైట్ అంతా రాగ్నర్ ఆ గేజ్ లోనే ఏలాడుతూ వాడి పాత జ్ఞాపకాలన్నీ వాడి గుర్తొస్తూ ఉంది. లాగ్రతాతో ఉనింది తన కూతురు బియాన్. చనిపోయినప్పుడు వాడు ఏడ్చింది. బియాన్ పెద్దోడయి మళ్ళీ వాడిని మీట్ అయ్యింది. ప్యారిస్ ని గెలిచింది. ఫ్లోకీతో సంతోషంగా మాట్లాడుతూ ఉన్నది. ఆథెల్స్టన్ ని ఫస్ట్ టైం మీట్ అయింది. రోలోని హక్ చేసుకునింది. ప్యారిస్ లో వాడితో గొడవ పడింది యాస్లాగ్ అండ్ వాడు ఫస్ట్ టైం వాడి బోట్ లో వెళ్ళింది. ఎగ్బర్ట్ తో వాడి సింహాసనంలోనే కూర్చొని మాట్లాడుకునింది. ఆథెల్స్టన్ తో సంతోషంగా మాట్లాడుకున్నవి. ఐవర్ని చిన్నప్పుడే చంపాలనుకునింది అండ్ వాడితో వెసెక్స్ లో భుజంపై వాడిని వేసుకొని వచ్చింది. ఇవన్నీ గుర్తొస్తూ ఉంది. మరుసటి రోజు అక్కడున్న ప్రజలందరూ రాగ్నర్ యొక్క చావును చూడడం కోసం అక్కడికి వచ్చి ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఆ సౌండ్ విని వాడు పైకి లేసేశాడు. కరెక్ట్ గా ఆ సమయంలోనే మారువేషంలో వచ్చిన ఎగ్బర్ట్ ని కూడా రాగ్నర్ గమనించాడు. వీరులు వాడి గేజ్ కిందున్న ఒక గోతిని ఓపెన్ చేస్తున్నారు. దాని తర్వాత కొన్ని బ్యాగ్స్ నిండిగా ఏదో తీసుకొస్తున్నారు. మట్టి తీసుకొచ్చి రాగ్నర్ ని పూడ్చేయబోతున్నారా అని చూస్తే దాని ఫుల్ గా విషపూరితమైన పాములే ఉన్నాయి. దాన్ని ప్రజలకి చూపించి ఆ గోతి నిండిగా పోస్తూ ఉన్నారు. దాన్ని చూసిన ప్రజలు ఒక నరకాసుడు చావబోతున్నాడు కదా అని చెప్పి సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు కింగ్ ఎలా అక్కడికి రాగా రాగ్నర్ కోపంగా ఓడిన్ నా కోసం డిన్నర్ ని రెడీ చేసి ఉంటాడు. నా స్నేహితులతో నేను మందు కొట్టి చాలా సంతోషంగా ఉండబోతున్నాను. నా చావు నా దగ్గరికి వచ్చేటప్పుడు నేను భయపడుతూ నేను వాల్హలాకి వెళ్ళను. అక్కడికి నా కొడుకులు ఖచ్చితంగా వచ్చి జాయిన్ అవుతారు. అప్పుడు ఇక్కడ జరిగిన యుద్ధం ఎలా చేశారని చెప్పి నేను అడిగి తెలుసుకుంటాను అని చెప్పి ఎగ్బర్ట్ ని చూశాడు. అంటే వాళ్ళ కొడుకులు కింగ్ హేలాని ఎలా చంపారని చెప్పి నేను తెలుసుకుంటాను అని ఎగ్బర్ట్ కి అర్థమయ్యేలా చెప్తున్నాడు. నేను చేసిన పాపాలకి ఎవరిని నేను క్షమాపణ అడగాలని అనుకోవట్లేదు. ఖచ్చితంగా వాల్కరీస్ వచ్చి నన్ను తీసుకెళ్తారు. నా చావు ఎలా ఉండబోతుందని నాకు అనిపిస్తుంది అని చెప్పాడు. దాన్ని విన్న ఏలాకి కోపం వచ్చి వాణ్ణి కింద వదలమని చెప్పి ఆర్డర్ వేశాడు. రాగ్నర్ ఆ గోతిలో పడగా ఆ విషపూరితమైన పాములు రాగ్నర్ చేతులు కాళ్ళని కరుస్తూ ఉంది. ఈ విషయాన్ని పైనున్న ప్రజలు చూస్తూ ఉన్నారు. అక్కడ ఎగ్బర్ట్ కూడా ఉన్నాడు. దాన్ని చూసిన రాగ్నర్ నేను చెప్పినట్టు చేసినందుకు చాలా థ్యాంక్స్ అని కళ్ళతోనే థ్యాంక్స్ చెప్పి నవ్వుతున్నాడు. బదులుకు ఎగ్బర్ట్ కూడా నవ్వాడు. అలానే రాగ్నర్ కళ్ళు మూసుకుపోయింది. వీరులు ఆ గోతిని మూసేశారు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయినా కానీ ఎగ్బర్ట్ తన ఫ్రెండ్ కి చివరిగా క్షమాపణ అడిగి అక్కడి నుంచి వెసెక్స్ కి బయలుదేరాడు. కట్ చేస్తే హైవర్ క్యాటికట్ కి వచ్చేసాడు. ఊబే అండ్ సిగార్డ్ హైవర్ ని తీసుకెళ్తూ ఉన్నారు. రాగ్నర్ చనిపోయాడా? ఖచ్చితంగా చనిపోయిండు అని చెప్పి లాగ్రతా మొహంలో ఎక్స్ప్రెషన్. ఊబే మన నాన్నకి ఏం
జరిగింది అని అడిగాడు. ఐవర్, కింగ్ ఎలా ఈ పాటికే మన నాన్నను చంపేసి ఉండే అవకాశం ఉంది. ఎగ్బర్టే మన నాన్నను కింగ్ ఎలాకి అప్పజెప్పాడు అని చెప్పాడు. సిగార్డ్ ఐవర్తో, నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, మన అమ్మ చనిపోయింది అని చెప్పాడు. ఐవర్, ఇది నిజమా అని ఊబేని చూడగా, ఊబే, అవును మన అమ్మ చనిపోయింది, మన అమ్మను చంపింది లాగ్రతానే, ఇప్పుడు క్యాటిగట్ కి అదే రాణి అని చెప్పాడు. దాన్ని విన్న ఐవర్ చేతిలో ఉన్న చెస్ కాయిన్ ని కోపంగా అదుముతున్నాడు. చేతిలో నుండి రక్తం వస్తూ ఉంది. వీడికి వాళ్ళ అమ్మ అంటే ఎంత ఇష్టం అని చెప్పి మనకి తెలుసు. లాగ్రతాని వీడు చంపబోతున్నాడా లేదా అని తెలియట్లా. కట్ చేస్తే ఒకడు క్యాటిగట్ లోకి వస్తూ ఉన్నాడు. వాడికి ఒక పక్క కన్ను లేదు. కన్ను లేదంటే ఎవరని చెప్పి మీరు ఖచ్చితంగా గెస్ చేసి ఉంటారు. గెస్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ టాటా.